ప్రైజ్ ది లార్డ్. నెంబర్స్ ప్రార్థన చేసుకుందాం. పరలోక తండ్రి, అద్వితీయ సత్యదేవ, మహాగణుడును మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసిన మా దేవ, మీకు స్తోత్రాలు. మీరంతైనా నమ్మలేని దేవుడవు, ఆశ్చర్యకరుడవు, అద్భుతములు ఆశ్చర్యకారం జరిగించి వాగ్దానమును అనుగ్రహించి నెరవేర్చేవాడు. అటు దేవుడుగా మీరు మాకున్నందుకై ప్రభువా మేము స్తుతిస్తున్నాం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని ఎందు మనం ఉత్సహించి సంతోషించదము అన్న మాటను బట్టి ఈ దినము మాకు అనుగ్రహించిన ప్రార్థన సిద్ధపాటు కూడికను బట్టి మేము స్తుతిస్తున్నాం. కనుక ఒకే కారణమంతా మీరు కాపాడి రోజు రాత్రి మరి ప్రార్థన కూడికను మమ్మల్ని ప్రవేశింపు చేశారు. కనుక ఈ ప్రార్థన కూడికంతట్లో తోడుగా ఉండండి, కృప చూపించండి, మీరు మహిమ పొందండి. అలాగే మరి ప్రభువా మీ ఆత్మ సంచారం మాతో ఉంచండి. మా చుట్టూ మీ అగ్ని ప్రాకారం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభు రానే ఉన్నారని తీసుకుని రండి, మీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థిస్తూ, అలాగే మరి తిరిగి మా తండ్రి మరి పాటల్లోనూ వాక్యంలోనూ ప్రార్థించే విషయంలోనూ అన్ని విషయాల్లో మీరు తోడవుని నడిపించమని ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి, మీరు మహిమ పొందమని. మహిమ ఘనత ప్రభావం మీరు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున మిమ్మల్ని స్తుతిస్తూ అటుదనముగా ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కీర్తనలు పాడుకుందాము. మరి ప్రార్థన సంబంధించిన పాటలు మనము పాడుకుంటాం. కొత్తగా ముద్రించబడిన సియోను గీతాల నుంచి మరి మనం పాడుకుందాము. పాట సంఖ్య పాటల పుస్తకముల నుంచి 548 పాట పాడుకుందాం. 548 పాట పాడుకుంటాము. మరి మొదటి 2 వచనాలు, అట్లాగే 4వ వచనం, చివరి వచనం పాడుకుందాం. మొదటి 2 వచనాలు, 4, చివరి వచనం.
దేవుని ప్రార్థించేదాము. దైవపుత్రుని నామములో దేవుని ప్రార్థించేదాము. దైవపుత్రుని నామములో అరుగుడి మీకు ఇస్తున్నాను. జగతుడి మీకు దొరుకుదును. అరుగుడి మీకు ఇస్తున్నాను. జగతుడి మీకు దొరుకుదును. అది నమ్మి మీరు కట్టినచో, అది నమ్మి మీరు కట్టినచో, ఉదమున కలుపు తీయుడా నేను దేవుని ప్రార్థించేదము. దైవపుత్రుని నామములో దేవుని ప్రార్థించేదము. దైవపుత్రుని నామములో గూఢమైన సంగతుని గాఢమైన గ్రహింపలేని, గాఢమైన నీవు గ్రహింపలేని. మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున క్రీస్తు చేయు. మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున క్రీస్తు చేయు. మనమడిగిన వాటి కంటే ఎంతో, మనమడిగిన వాటి ఎంతో ఘనముగా చెరను ఘనముగా చెరను పౌలు పేతురు గాంచే దేవుని ప్రార్థించే గమో. నామములో దేవుని ప్రార్థించే గమో. దైవపుత్రుని నామములో ఎన్ని శోధనలు వచ్చినా పెన్నుగా ప్రార్థించు ప్రభుని. ఎన్ని శోధనలు వచ్చినా కన్నా తండ్రి నిన్ను వీడువాడు. కన్నా తండ్రి నిన్ను వీడువాడు. సన్నుతించి పాడు హల్లెలూయా. సన్నుతించి పాడు హల్లెలూయా. దేవుని ప్రార్థించేదాము. దైవపుత్రుని నామములో దేవుని ప్రార్థించేదాము. దైవపుత్రుని నామములో తర్వాత
మరొక పాట పాడుకుందాం. ఆరు 562 పాట 562 పాట పాడుకుందాము. ప్రభువా నీ కార్యమును నూతనపరచుము. 1-3 1వ వచనము, 3వ వచనము, అలాగే 5వ వచనం, 8వ వచనం. 1, 3, 5, 8. ఒకటి 3, 5, 8. ప్రభువా నీ కార్యమును నూతనపరచుము మాలో, నూతనపరచుము మాలో. పరిశుద్ధ దేవా నీకు ప్రజనామయున్నామిలలో, ప్రజనామయున్నామిలలో. పరిశుద్ధ దేవా నీకు ప్రజనామయున్నామిలలో, ప్రజనామయున్నామిలలో. సంవత్సరములు జరుగు చుండాగనే సత్య దేవా, సంవత్సరములు జరుగు గణే సత్య దేవా. నీదు కార్యమును విలువైన నీదు కార్యమును తెలియచున్నాము, తెలియచేయుము మాకు. ప్రభువా నీ కార్యమును నూతనపరచుము మాలో, నూతనపరచుము మాలో. పరిశుద్ధ దేవా నీకు ప్రజనామయున్నామిలలో, ప్రజనామయున్నామిలలో. ప్రేమాతో మమ్ము రక్షించి క్షేమము ఇచ్చితివయ్యా. ప్రేమాతో మమ్ము రక్షించి క్షేమము ఇచ్చితివయ్యా. ప్రేమించుకున్నాము మేము, ప్రేమించుకున్నాము మేము. ప్రేమమయుడా నిన్ను, ప్రేమమయుడా నిన్ను. ప్రభువా నీ కార్యమును నూతనపరచుము మాలో, నూతనపరచుము మాలో. పరిశుద్ధ దేవా ప్రజనామయున్నామిలలో, ప్రజనామయున్నామిలలో.
కారు కొట్టాను త్రాగన్ మానుచున్న ఓ ప్రభునా కారు కొట్టాను త్రాగన్ అపుటము నిన్ను విడచి జీవాపుటము నిన్ను విడచి త్రోవా తప్పితి మయ్యా త్రోవా తప్పితి మయ్యా ప్రభువాని కార్యమును నూతన పరచుము మాలో నూతన పరచుము మాలో పరిశుద్ధ దేవా జనామయున్న నిలలో జనామయున్న నిలలో మాట తప్పని మా దేవా ఓటాగా ఉన్నావయ్యా మాట తప్పని మా దేవా ఓటాగా ఉన్నావయ్యా సాధించేదా నీదు ప్రేమను సాధించేదా నీదు ప్రేమ సాటి లేని ప్రియుడా సాటి లేని ప్రియుడా ప్రభువాని కార్యమును నూతన పరచుము మాలో నూతన పరచుము మాలో పరిశుద్ధ దేవా నీదు రజనామయున్న నిలలో రజనామయున్న నిలలో పరిశుద్ధ దేవా నీకు రజనామయున్న నిలలో రజనామయున్న నిలలో చివరిగా ఒక పాట పాడుకొని ఆ పాట పాడుకున్న తర్వాత దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటాం. ప్రార్థించము నీ జీవితంలో నెమ్మది సుఖము అనే పాట 592వ పాట 592వ పాట పాడుకుందాం. మరి 1వ వచనము అట్లాగే 3వ వచనం 5వ వచనం 1, 3, 5 పాడుకుందాం. 592వ పాట నంబరు 592వ పాట. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖము పొందేదము. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖము పొందేదము. సంపూర్ణ భక్తిని కలిగించుము క్షేమములెన్నో పొందేదవు. సంపూర్ణ భక్తిని కలిగించుము క్షేమములెన్నో పొందేదవు. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖము పొందేదవు.
జీవితంలో నెమ్మది సుఖము పొందేదవు. ఎడతెగక నీవు ప్రార్థించినా, విసుగాక నీవు ప్రార్థించినా, ఎడతెగక నీవు ప్రార్థించినా, విసుగాక నీవు ప్రార్థించినా, సమస్తము నీవు పొందేదవు. తప్పక న్యాయము పొందేదవు. సమస్తమును నీవు పొందేదవు. తప్పక న్యాయము పొందేదవు. నీ కొరకై ప్రభువు వేచి ఉన్నాడు. ప్రార్థనలో కనిపెట్టుము. నీ కొరకై ప్రభువు వేచి ఉన్నాడు. ప్రార్థనలో కనిపెట్టుము. ప్రార్థించుము. నెమ్మది సుఖము పొందేదవు. ప్రార్థించుము. నెమ్మది సుఖము పొందేదవు. ప్రభువే మనకు సెలవిచ్చెను. వెనుకగా నుండి ప్రార్థించుమని. ప్రభువే మనకు సెలవిచ్చెను. వెనుకగా నుండి ప్రార్థించుమని. విశ్వాసము కోల్పోయే దినములలో విశ్వాసముతో ప్రార్థించిన, విశ్వాసము కోల్పోయే దినములలో విశ్వాసముతో ప్రార్థించిన, సాతాను దుర్గములను పడగొట్టి సాతాను దుర్గములను పడగొట్టి బలము పొందేదవు. ప్రార్థించుము. నీ జీవితమును నెమ్మది సుఖము పొందేదవు. ప్రార్థించుము. జీవితము నెమ్మది సుఖము పొందేదవు. యెరూషలేము క్షేమముకై అన్యజనుల రక్షణకై. యెరూషలేము క్షేమముకై అన్యజనుల రక్షణకై. భారముతో నీవు ప్రార్థించిన ప్రభువే నీకు ఫలమిచ్చును. నీవు ప్రార్థించిన ప్రభువే నీకు ఫలమిచ్చును. వారి క్షేమమే నీ క్షేమము నాకు ఆధారమాగును. వారి క్షేమము నీ క్షేమము నాకు ఆధారమాగును. ప్రార్థించుము. నీ జీవితమును నెమ్మది సుఖము పొందేదవు. ప్రార్థించుము. నీ జీవితమును నెమ్మది సుఖము పొందేదవు. సంపూర్ణ భక్తిని కలిగించును. క్షేమములెన్నో పొందేదవు. సంపూర్ణ భక్తిని కలిగించును. క్షేమములెన్నో పొందేదవు. ప్రార్థించుము. జీవితము
నెమ్మది సుఖము పొందేగా సాధించుము ఈ జీవితములో నెమ్మది సుఖము పొందేగా. బైబిల్ పాట పాడుకుందాం. బైబిల్ పాట పాడుకొని దేవుని వాక్యాన్ని చూసుకుందాం. గ్రంథ వాగ్దానములన్నీ నావి, నాటి ఆజ్ఞయాము వరుస వచనము, తన దివ్య ప్రేమ వాగ్దానములు. గ్రంథ వాగ్దానములన్నీ నావి, గ్రంథ వాగ్దానములన్నీ నావి, నాటి ఆజ్ఞయాము వరుస వచనము, తన దివ్య ప్రేమ వాగ్దానములు. గ్రంథ వాగ్దానములన్నీ నావి. ఈ సమయంలో ప్రార్థన కొరకై దేవుని మాటలు చూసుకొని ముగించుకుందాం. ప్రార్థన కొరకై దేవుని మాటలు మనం చూసుకొని ముగించుకుందాం. దేవునికి వాక్యం నుంచి ఒక మాట మనము చదువుకుందాం. దేవుని వాక్యం నుండి ఒక విషయాన్ని మనం చదువుకుందాం. రండి, సామెతల పుస్తకము 28వ అధ్యాయం. సామెతలు 28వ అధ్యాయం. సామెతలు 28వ అధ్యాయము చదువుకుందాం. సామెతలు 28వ అధ్యాయము. మరి అట్లాగే దయచేసి చూడండి 9వ వచనం. ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము. రెండవదిగా మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనం. మొదటి సమూయేలు 25:6. మొదటి సమూయేలు 25:6వ వచనము చదువుకుందాం. మొదటి సమూయేలు 25:6వ వచనం. ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమునుగాక. నా మరి చెప్పండి. ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమునుగాక. చాలు. దేవుడు చదివిన ఈ వాక్య భాగం దీవించి ఆశీర్వదించి ప్రార్థనలో దేవుడు మనకు సహాయపడినట్లు దేవుడి తన వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడినగాక. మనం చదివిన ఈ 2 వాక్యాలు, మొదటి వాక్యము సామెతలు 28వ అధ్యాయము, మరి 8వ వచనం 9వ వచనం చదివాం. మరి ధర్మశాస్త్రము మరి వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము. అంటే ప్రార్థన అనేది మనకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రార్థన చేయకముందు ఒక సంగతి రాయబడింది. ధర్మశాస్త్రము వినాలి. ధర్మశాస్త్రం వింటామంటే దేవుని వాక్యము వినుట. కాబట్టి దేవుని వాక్యము వినుట అనేది చాలా మంచిది. దేవుని వాక్యము మనం వినకుండా ఒకవేళ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఏమవుతుంది? హేయము. కాబట్టి చాలామంది దేవుని వాక్యం వినకుండా ఏం చేస్తారంటే మరి అలవాటుపూర్వకంగా ప్రార్థన చేస్తారు. కాబట్టి సంఘ ప్రార్థనలో మరి ముఖ్యంగా ఏముండాలంటే వాక్యం ఉండాలి. అందుకనే వాక్యము మరి మనము
వినాలి, విని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కాబట్టి ఇది మొదటి విషయం. రెండో విషయం చూడండి, మనం చదివాం మొదటి సమూయేలు 25వ అధ్యాయము 6వ వచనంలో రాయబడింది. ఏం రాయబడింది? ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమునుగా కాని పనికి ఈ వర్తమానము తెలియచెప్పవలను. కాబట్టి ఆ భాగ్యవంతునితో ఎవరు ఈ మాట్లాడుతున్నారు? ఎవరు ఈ మాట్లాడుతున్నారంటే దావీదు. చూడండి అక్కడ దావీదు లేచి పారాను అరణ్యమునికి వెళ్ళను. కర్మేలులోని మాయోనందు ఆస్తిన్నవాడు ఒకడు కాపురముండెను. అతడు భాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలు 1000 మేకలు ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుకుపోయి ఉండెను. అతని పేరు నాబాలు. అతని భార్య పేరు అబిగేలు. అయితే నాబాలు అబిగేలు సందర్భం. నాబాలు అబిగేలు వీరిద్దరూ సొంత భార్య భర్తలు. ఎవరు వీళ్ళు? సొంత భార్య భర్తలు. అయితే సొంత భార్య భర్తలు అయితే భార్య గురించి ఏమని రాయబడిందంటే సుబుద్ధి. ఎలాంటిది? సుబుద్ధి. అయితే నాబాలు ఎలా చూడంటే మొరటివాడు. ఎలా చూడు? మొరటివాడు. సరే, మొత్తానికి ఇక్కడ దావీదు ఒక వర్తమానం చెప్పి పంపించాడు. 10 మందిని పిలిచి వార్త ఇట్లా, నేను మీరు కర్మేలుకు పోయి కర్మేలులో నాబాలు వద్దకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమునుగా కాని పనికి ఈ వర్తమానము. ఇంతకీ వాక్యము ఎక్కడి వాక్యం చెప్పండి? మనం చదివిన వాక్యము దినవాక్యం. ఈరోజు దినవాక్యం అది. కాబట్టి దినవాక్యము, ఈ దినవాక్యంలో దావీదు మాట్లాడుతున్న సందర్భం. దావీదు 10 మందిని పిలిచి, పనివారిలో 10 మందిని పిలిచి ఒక మెసేజ్ పంపిస్తున్నాడు. ఎవరికి? నాబాలుకి. ఆ నాబాలు ఎట్లాంటి వాడంటే భాగ్యవంతుడు. ఇప్పుడు ఆ భాగ్యవంతుడైన నాబాలుకి దావీదు ఏం చెప్పి పంపిస్తున్నాడు? క్షేమము. ఏం చెప్పి పంపిస్తున్నాడు? క్షేమమునుగాక నీకును నీకు కలిగిన నీ ఇంటికి నీకు కలిగిన అంటే ఇప్పుడు 3 విషయాలు ఇక్కడ. నీకు అంటే నాబాలుకి, నీ ఇంటికి అంటే నీ భార్యకు, నీ పిల్లలకు, అలాగే నీకు కలిగిన అంటే పశు సంపద. కాబట్టి ఆస్తి అంతా కూడా ఎలా ఉండాలని? క్షేమము. కాబట్టి మంచి వార్త చెప్పి పంపిస్తున్నాడు. అందుకనే క్షేమము. అందుకని మనం పాడిన చివరి 2 పాటలు కూడా మీరు గమనించారనేదో క్షేమము. కాబట్టి క్షేమం గురించి మనం పాడాం. ప్రార్థనలో కూడా క్షేమం అనే పదాలు వచ్చినవిగా ఉన్నాయి. అందుకనే ఇప్పుడు ఈ వాక్యం మనం చదువుతూ వచ్చాం. కాబట్టి క్షేమము అనేది చాలా మంచిది. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో క్షేమం అనేది కోరేవారుగా ఉంటారు, కానీ క్షేమానికి వ్యతిరేకం ఏంటి? క్షామము. కాబట్టి ఎవరు కూడా క్షామాన్ని ఇష్టపడరు, కానీ దేన్ని ఇష్టపడతారంటే క్షేమము. కాబట్టి ఈరోజు దినవాక్యంలో మనకి ఇవ్వబడిన ఈ వాక్యంలో ఉన్న సంగతులే ప్రార్థన సంగతులుగా మనం చూద్దాం. కాబట్టి మన జీవితంలో క్షేమం పొందాలి. నాబాలు జీవితంలో నాబాలు ఇంటికి, నాబాలు కలిగిన యాస్తి అంతటికి క్షేమం అని చెప్పి దావీదు ఎట్లు పంపిస్తున్నాడో, మన తండ్రి అయిన దేవుడు కూడా, యేసుక్రీస్తు వారు కూడా మనకు ఏం కలుగు చేయనని? క్షేమము కలుగు చేయనని. అందుకనే క్షేమం అనేది మనకు చాలా అవసరము. కీర్తన గ్రంథం 16వ అధ్యాయంలో 2వ వచనం, నా క్షేమాధారం నీవే అంటాడు. కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ? నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియు లేదని యెహోవాతో నేను మనవి చేయదును. కాబట్టి దావీదు కూడా ఏమంటున్నాడంటే, ప్రభువా నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియు లేదు. కాబట్టి నీతో నేను మనవి చేసుకుంటున్నాను. కాబట్టి క్షేమాధారం ఎవరు? దేవుడే. ప్రభువా నా జీవితంలో క్షేమాధారం నీ తప్ప
ఎవరు నాకు క్షేమాధారముగా లేరు, కాబట్టి నీవే నాకు క్షేమాధారము అని దేవునితో దావీదు మనం చేసుకుంటున్నాడు. కాబట్టి అలాగే మన జీవితంలో కూడా మనం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే క్షేమము. ఏంటి? క్షేమము. కాబట్టి క్షేమం కొరకై మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అందుకనే సొలొమోను కీర్తన కూడా, సొలొమోను రాసిన కీర్తనలో 72వ అధ్యాయం, కీర్తన 72వ అధ్యాయం 15వ వచనంలో అతడు చిరంజీవి అగును, షేబా బంగారము అతనికి ఇవ్వబడును. తర్వాత ఏమని రాయబడింది? అతను క్షేమముకై జనులు నిత్యము ప్రార్థన చేయగలరు. జనులు నిత్యము దేనికోసం ప్రార్థన చేయాలి? క్షేమము. అతని క్షేమమే కాదు, జనుల యొక్క క్షేమం కోసం కూడా జనులు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రార్థన కూడికలో మనం చేయవలసిన ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే క్షేమము. ఎందుకంటే ఈ దినాల్లో క్షేమం లేని పరిస్థితి అయిపోతుంది. ఎక్కడ చూసినా క్షేమం లేదు. కుటుంబాల్లో క్షేమం కనపడట్లేదు, సంఘంలో క్షేమం కనపడట్లేదు, వ్యక్తిగతంగా క్షేమము కనిపించట్లేదు. కాబట్టి క్షేమము. ఎవరి క్షేమము? దేవుని క్షేమము. ఇందాక చెప్పాను దావీదు కీర్తనలో 16వ అధ్యాయం 2వ వచనంలో ఏమన్నాడు? నీవే ప్రభుడవు, నీకంటే నాకు ఆధారం ఏమీ లేదు. కాబట్టి నేను నీతో మనవి చేసుకుంటున్నాను. కాబట్టి ఈ ప్రార్థన సమయంలో మనం ప్రార్థించక ముందు మనము ఏ విధంగా క్షేమం పొందుకోవాలి, ఎలా అయితే మనం ఏ విధంగా ఏ స్థితిలో ఉంటే ఆయన మనకు క్షేమాన్ని కలుగు చేస్తాడు అనేది ప్రార్థన అంశంలో మనం చూద్దాం. చూడండి, మొట్టమొదటిగా ప్రార్థన అంశంలో ఎజ్రా పుస్తకం, లేకపోతే మొదటి సమూయేలు 12వ అధ్యాయము 14వ వచనం. మొదటి సమూయేలు 12వ అధ్యాయము 14వ వచనం. మొదటి సమూయేలు 12వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. 12-14 చదవండి. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞలను భంగము చేయక మిమ్మల్ని ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము. చెప్పండి, మీరును మిమ్మల్ని ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. కాబట్టి ఎవరిని అనుసరించాలి? దేవుణ్ణి అనుసరించాలి. ఎందుకంటే దేవుణ్ణి అనుసరిస్తే మనకు క్షేమము. ఈ దినాల్లో ప్రార్థన పూర్వకంగా మనం ఆయన అనుసరిద్దాం. కాబట్టి ఆయన అనుసరించకుండా ఎవరినో మనం అనుసరిస్తే అది మనకు ఎంతో కీడు. అందుకనే అదే కీర్తన గ్రంథం 16వ అధ్యాయంలో ఏమని రాయబడింది చూడండి. నేను కాక వేరొకను అనుసరించువానికి శ్రమను విస్తరించును అని కీర్తన గ్రంథం 16వ అధ్యాయంలో రాయబడింది. చూడండి, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి వేరొకరికి ఎవరు వాడు? అపవాది. ఈ లోక సంబంధమైన అపవాది, ఈ లోకంలో సంచరించే అపవాది. కాబట్టి ఎవరిని అనుసరిస్తే మనకు క్షేమము? దేవుణ్ణి అనుసరించాలి. కాబట్టి దేవుని అనుసరించకుండా అపవాదిని అనుసరిస్తే ఎవరిని అనుసరించినట్టు? లోకమును అనుసరించినట్టు. లోకమును ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. కాబట్టి వీటిని మనం అనుసరిస్తే మనకు క్షేమము ఎంత మాత్రము ప్రాప్తించదు, లభించదు. అందుకనే పౌలు ఒక మాట అన్నాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును చూడండి మాట దేవుని చిత్తమును పరీక్షించువారే. చూడండి, రోమపత్రిక 12వ అధ్యాయం, రోమపత్రిక 12వ అధ్యాయము, రోమపత్రిక 12వ అధ్యాయంలో ఈ మాట, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. కాబట్టి ఎవరిని మనం అనుసరించాలి? ప్రభుని తప్ప
ఈ లోకాన్ని మనం అనుసరించకూడదు. కాబట్టి ఈ లోకాన్ని అనుసరిస్తే మనకు క్షేమము ఎంత మాత్రం లేదు. కాబట్టి ప్రార్థనలో మనం వేడుకుందాం, మనం చేసుకుందాం, ప్రభువా నా క్షేమాధారం నీవే. అయితే ఒకటి మనం చేసుకుంటున్నాను, ఏంటా మనవి? నిన్ను నేను అనుసరించినట్లు, నేను నిన్ను ఫాలో అవునట్లుగా నాకు సహాయము చేయి. ఈ లోకంలో వేరొకరిని అనుసరిస్తే నాకెంతో శ్రమలు, అందుకని శ్రమలో ఏ శ్రమలవి? క్షామం. కనుక దేవుణ్ణి అనుసరించే వారికి ఏముంది చెప్పండి? క్షేమము. కాబట్టి మొదటి సమయానికి గ్రంథం 12వ అధ్యాయంలో మనం చూసాం. మరి 12:14 నీ దేవుడి యెహోవాను అనుసరించే వారికి క్షేమము కలుగునుగాక. ఆయన అనుసరిద్దాం. కాబట్టి అన్ని విషయాల్లో ఆయన అనుసరిస్తే, ప్రార్థన పూర్వకంగా మనం ఆయన అనుసరిస్తే మనకెంతో క్షేమము. ఇది రెండవ విషయం. తర్వాత చూడండి, యోబు పుస్తకము 36వ అధ్యాయం 11వ వచనం. యోబు 36:11. యోబు 36:11 వచనం చదువుకుందాం. యోబు 36:11. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను. చూసారా? కాబట్టి వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినాలు ఎలా ఉంటాయి? క్షేమముగా ఉంటాయి. తమ సంవత్సరాలు కూడా సుఖముగా ఉంటాయి. కాబట్టి సుఖము, క్షేమము. కనుక ఎవరు సుఖంగా ఉంటారు చెప్పండి? సంపూర్ణ మాన్యత కలిగి సుఖముగా నెమ్మదిగా ఉండే నిమిత్తమై ఎవరి కోసం ప్రార్థన చేయాలి? రాజుల కొరకును, మరి అధికారుల కొరకును. కాబట్టి సుఖముగా, నెమ్మదిగా, మాన్యత కలిగి సుఖముగాను నెమ్మదిగాను ఉండి నిమిత్తమై మనం ఎవరి కోసం ప్రార్థన చేయాలి? రాజుల కొరకు. కాబట్టి ఆయన సేవించడం అంటే ప్రార్థన. ఆయన సేవించాలి. ఆయన తప్ప ఎవరిని మనము సేవించకూడదు. కనుక ఈ దినాల్లో మనం ఎక్కువగా ఎవరిని ఇంకో సంగతి ఏంటంటే, ఆయన సేవించటం అనే మాటలో ఇంకొక అర్థం ఉంది. ఏంటి అర్థం అంటే, ఆయనను ఆశ్రయించటము. ఆయన ఆశ్రయిస్తే, ఆయన్ని సేవిస్తే మనకు ఎంతో క్షేమము. కాబట్టి ఎందుకంటే దేవుడు ఎలాంటి వాడు? నిత్యాశ్రయ దుర్గము. ఎవరి మనసుని మీద ఆనుకున్నో వానిని పూర్ణ శాంతి గల వానిగా మరి కాపాడుదు అని ప్రభు చెప్తా వచ్చాడు. దాని తర్వాత ఏముందంటే, యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము. యెషయా గ్రంథం 26:3-4. కాబట్టి ఆయన్ని సేవించాలి. అందుకనే భక్తుడైన యెహోషువ ఏమన్నాడు? నేనును నా ఇంటి వారిను యెహోవాను మాత్రమే సేవించడము. మీరు ఎవరినైనా సేవించుకోండి, అయితే నేను నా ఇంటి వారు యెహోవానే సేవించడము. కాబట్టి అలాంటి అనుభవంలో ఉన్నవారికి ఏముంది? క్షేమము. అందుకనే మరి ఆ భాగ్యవంతునితో దావీదు ఏమంటున్నాడు? నీకును నీ ఇంటికి అలాగే నీ కలిగినంతటికి క్షేమము. కాబట్టి ప్రార్థన జీవితంలో మనము ఎలాగూ క్షేమం పొందుకోవాలంటే, మొదటిగా అనుసరించిన ఎడల, రెండవది సేవించిన ఎడల క్షేమము, మూడవదిగా చూడండి, కీర్తనలు. కీర్తన 37వ అధ్యాయము 11వ వచనం. కీర్తన 37:11. కీర్తన 37:11 వచనం. కీర్తన 37 మరి 11వ వచనం చదువుకుందాం. ఇందాక చదివింది, ఇందాకేం చదివాము? యోబు 36 36:11. ఇప్పుడు ఏ 11? కీర్తన 37:11. అక్కడేమని రాయబడింది చూడండి. అక్కడేమని రాయబడిందంటే 37వ అధ్యాయం 11వ వచనం. దీనులు భూమిని స్వతంత్రించుకొందరు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. చెప్పండి, దీనులు భూమిని స్వతంత్రించుకొందరు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. ఎవరు చెప్పండి? దీనులు. కాబట్టి ఆయన దీనులను ఏం చేస్తాడు? పైకి లేవనెత్తేవాడు. ఆయన దీనులు ఎడగడం మరి ఏం చూపించేవాడు? కృప చూపించేవాడు. దీనులకు కృప చూపించేవాడు, దీనులను పైకి లేపేవాడు. అందుకనే ఏ విషయంలో దీనత్వం చెప్పండి? ఏ విషయంలో దీనత్వం?
ఇక్కడ భూమిని సంపాదించుకోవడానికి దీనత్వం కాదు, కానీ ఏ విషయంలో దీనత్వం ఉండాలి? ఆత్మ విషయంలో. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగం చెప్తూ కూర్చొని చెప్తున్నప్పుడు మరి ఆయన చెప్తున్న మాటలు ఇది ఒకటి, ఆత్మ విషయమై దీనత్వము. కాబట్టి మొదటిగా ఎవరు క్షేమాన్ని పొందుతారంటే ఆయన అనుసరించేవారు, ప్రార్థనలో అనుసరించేవారు. రెండవది ప్రార్థన పూర్వకంగా ఆయన సేవించేవారు. మూడవది మనం చూచాం, ఎవరు మూడవది 36:11 ఏమని రాయబడింది? ఏమని రాయబడింది? మూడవది, దీనులు భూమిని స్వతంత్రించుకుందరు. దీనులు ఆత్మ విషయమై దీనత్వం లేనటువంటి వారిని మరి ప్రభు ఏం చేస్తాడు? క్షేమం కలుగు చేస్తాడు. కాబట్టి ఈ దినాల్లో ఏదో భూ సంబంధం వాటిని సంపాదించుకోవడానికి, భూ సంబంధమైన వాటిని మరి సమకూర్చుకోవడానికి ఆ దినత్వం వేరు. కానీ ఏ దినత్వం కావాలి? ఏ దినత్వము? ఆత్మ విషయంలో దినత్వము. చూడండి అన్నమాట, మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయము. మత్తయి సువార్త 5వ అధ్యాయం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగాను, ఆత్మ విషయమై దీనులైన వారి ధన్యులు, పరలోక రాజ్య వారిది. కాబట్టి ఆత్మ విషయంలో దీనత్వం మనం కలిగి ఉండాలని ప్రభు ఇస్తున్న హెచ్చరిక. కాబట్టి ఆత్మ విషయంలో దీనత్వం ఉన్న వారు ఏం చేస్తారు? వారు ఎప్పుడు ప్రార్థనలోనే ఉంటారు. అందుకనే పౌలు ఏమన్నాడు? 1 కొరింథీ 14వ అధ్యాయము, ఆత్మతోనూ ప్రార్థన చేయుటను, ఆత్మతోనూ పాడుదును. మనసుతోనూ ప్రార్థన చేయుటను, మనసుతోనూ పాడుదును. ఇది దీనత్వంలో ఉన్న వారి యొక్క లక్షణం. కాబట్టి ఆత్మ విషయమై దీనత్వం ఉన్నవారు ఏం చేస్తారు? ఆత్మ యందు ప్రార్థన చేస్తారు. కాబట్టి ఆత్మ సంబంధమైన ప్రార్థన ఇది మనకు కలిగి ఉండాలి. అప్పుడే మనకు క్షేమము. ఇదన్న విషయం. 4వ విషయం. తర్వాత చూడండి, కీర్తన గ్రంథము 72వ అధ్యాయం. కీర్తన 72వ అధ్యాయము 17వ వచనం చూడండి. కీర్తన 72:17 అక్కడ రాయబడింది, చదవండి. కీర్తన 72వ అధ్యాయము 17వ వచనం. అతని పేరు నిత్యము నిలుచును, అతని నామము సూర్యుడు ఉన్నంత కాలము చిగుర్చును, అతన్ని బట్టి మనుషులు దీవింపబడుదురు. కాబట్టి మనం చూస్తే కనుక మరి కీర్తన 72వ అధ్యాయము 7వ వచనం అని అనుకుంటాం. 7వ వచనం. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు, చంద్రుడు లేకపో వరకు క్షేమాభివృద్ధి కలుగును. చూడండి, 7వ వచనంలో అతని దినములలో నీతిమంతులు ఏమవుతారు? వర్ధిల్లుతారు. అయితే వారు ఎలా ఉంటారు? క్షేమాభివృద్ధి కలిగి ఉంటారు. నీతిమంతులు ఎవరు? వాళ్ళు మొదటిగా ఎవరు క్షేమంగా ఉంటారంటే ఆయనను అనుసరించేవారు. రెండవదిగా ఎవరు క్షేమంగా ఉంటారు? ఆయనను సేవించేవారు. మూడవదిగా ఎవరు క్షేమంగా ఉంటారు? దీనులు. తర్వాత ఎవరు క్షేమంగా ఉంటారంటే ఇప్పుడు మనం చదివాం, నీతిమంతులు. కాబట్టి నీతిమంతులు వారు ఇప్పుడు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. అందుకనే నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును, వారు తమ వృక్షము వలె మూవవేయుదురు, వారు తమ వృక్షము వలె మూవవేయుదురు. కాబట్టి నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కాబట్టి నీతిగా ఉండి మనం ప్రార్థన చేస్తే మనకు క్షేమము. ఇవి మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రార్థనలో మనం జరిగించవలసినటువంటి విషయాలు. ఐదవదిగా చూడండి, కీర్తన 122వ అధ్యాయము 7వ వచనం. కీర్తన 122 7వ వచనం. ఈ వాక్యం మనందరికీ సుపరిచితమైన వాక్యమే. కీర్తన 122 7వ వచనం. 6, 7 2 చదువుకుందాం. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా
నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. 7వ వచనం, నీ ప్రాకారములలో నెమ్మది కలుగును, నీ నగరులలో క్షేమముండునుగాక. తర్వాత, నా సహోదరుల నిమిత్తము, నా సహవాసుల నిమిత్తము నీకు క్షేమం కలుగునుగాక అని నేను అందును. కాబట్టి నీ ప్రాకారములో నెమ్మది. కాబట్టి ప్రాకారంలో నెమ్మది, నగరంలో నెమ్మది. ఎప్పుడు చెప్పండి? ప్రార్థించేవారి జీవితంలో దేనికోసం ప్రార్థన చేయాలి? యెరూషలేము కొరకు, యెరూషలేము యొక్క క్షేమం కొరకు. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి క్షేమం ఉండునుగాక. కాబట్టి వారికి నెమ్మది కలుగునుగాక. అంటే దేవుని మందిరం. యెరూషలేము అంటే దేవుని మందిరం, దేవుడు నివసించే స్థలం. ఆ స్థలంలో ఎవరైతే దేవుని స్థలంలో, దేవుని మందిరంలో కూర్చొని మోకరించి తల వంచి మరి ప్రార్థన చేస్తారో వారి జీవితంలో తప్పక క్షేమాన్ని పొందుతారు. ఎందుకంటే ప్రార్థనే మనకు క్షేమాన్ని కలుగు చేస్తుంది. ప్రార్థన లేకపోతే మనకి ఏమాత్రం క్షేమము మరి కలగదు. కాబట్టి ఎన్నో విషయం 5వ విషయం చూడండి. 6వ విషయం చూడండి. 6వ విషయం మనం చూస్తే కనుక ఇర్మియా పుస్తకము 29వ అధ్యాయము 7వ వచనం. ఇర్మియా పుస్తకము 29:7. ఇర్మియా పుస్తకము 29వ అధ్యాయము 7వ వచనం. ఇర్మియా పుస్తకము 29:7 వచనం చదువుకుందాం. నేను మిమ్మల్ని చెరగొనిపోయిన పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయడి. దాని క్షేమమే మీ క్షేమమునకు కారణమగును. చూసారా? కాబట్టి నేను మిమ్మల్ని చెరగొనిపోయి పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయడి. దేనికోసం? పట్టణము కోసం. పట్టణము కాబట్టి నగరము, పట్టణము, గ్రామము, వీధులు ఇవన్నీ కూడా వీటి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కాబట్టి ఇక్కడ ఒకవేళ ఇక్కడ ఏ పట్టణం గురించి రాయబడింది? యెరూషలేము పట్టణం గురించి రాయబడినా మన దేవుడు మనకేమిచ్చాడు? పట్టణం, మనం నివసించే పట్టణం, మనం నివసించే గ్రామం, మనం నివసించే వీధులు, మరి గ్రామాలు అన్నీ కూడా వాటన్నిటి కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కాబట్టి గ్రామము క్షేమంగా ఉండాలి, పట్టణము క్షేమంగా ఉండాలి. అంటే వీధులు క్షేమంగా ఉండాలి అంటే ఏముండాలి? ప్రార్థన. ఈ రోజుల్లో పట్టణాలు క్షేమంగా ఉన్నాయా? గ్రామాలు క్షేమంగా ఉన్నాయా? ఇప్పుడు ఒక భయం ఏర్పడింది. ఏం భయం చెప్పండి? గ్రామాలను దొంగలు బయలుదేరారు. సరే, అది అనుకుంటే కోర్టులు ఎక్కువైపోయినాయి. ఏమి ఎక్కువైపోయినాయి? కోర్టులు. ముఖ్యంగా మన ఊళ్ళో ఇదివరకు ఎన్నడూ లేని భయం ఇప్పుడు ఏర్పడింది. ఏం భయము? కోర్టుల భయం. నేను నిన్నగాక మోనికుంటే పోయినా. అక్కడ ఒక వివాహ కార్యక్రమం ఉంటే అక్కడికి పోతే మరి మా మామయ్య గారి ఇంటి మీద విస్తారమైన కోర్టులు. అక్కడే కాదు, ప్రతి ఇంటి మీద కోర్టులు ఎక్కువైపోయినాయి. సరే, ఒక సహోదరి అంటుంది, అన్న మేము ఒక్కసారి సరిగ్గా నిద్రపోతే ఒట్టు ఏముంటుంది? ఒక సహోదరి వచ్చి, అన్న సరిగ్గా నిద్రపోతే ఒట్టు, ఏ క్షణం ఎప్పుడు ఈ కోర్టులు ఎప్పుడు వస్తాయో తెలియదు, ఆ కోర్టులో చేంజ్ చేస్తాయో తెలియదు. అంతా మా వస్త్రాలు, మా సామాన్లు అన్నీ చిందరవందరం చేస్తున్నాయి, ఎంత తరిగినా పోవట్లేదు అన్నప్పుడు నేనేం చెప్పానంటే, మరి రెండు పనులు ఉన్నాయని చెప్పా. ఆ కోర్టుకు రాకుండా ఉండాలంటే 2 పనులు చేయండి అని చెప్పా. ఏం చెప్పాను అంది. ఏమి లేదు, ముందు ప్రార్థన చేయండి, తర్వాత కొండ ముచ్చుని తీసుకొని రమ్మని చెప్పా. ఏం చెప్పాను? ముందు ప్రార్థన చేయండి, తర్వాత మీ ఊళ్ళో ఒక 10 కొండ ముచ్చులు అన్న అవి కూడా అయిపోయినాయి అని చెప్పింది. ఏమంది? కొండ ముచ్చులని తీసుకొచ్చాము. ఆ కోర్టులే కొండ ముచ్చుల్ని ఏం చేస్తున్నాయంట? ఎగబడి తరుగుతున్నాయంట, అయ్యే భయపడిపోతున్నాయంట. మరి ఏం చేద్దాం? ప్రార్థనే. ఈ రోజుల్లో కోర్టుల భయము, కోర్టులు అనుకుంటే దొంగలు ఎక్కువైపోయారు, గ్రామాల్లో దొంగలు ఎక్కువైపోయారు.
మధ్యాహ్నం పూట వచ్చి మధ్యాహ్నమే నడి మధ్యాహ్నమే పట్టబగలు వచ్చి ఏం చేస్తున్నారు? అందరూ పనులు పోయే టయానికి వచ్చి సామాను తీసుకొని పోతున్నారు. రాత్రిపూట పడుతున్నారు దొంగలు. కాబట్టి ఇప్పుడు ఏం కావాలా? క్షేమము. ఏం కావాలి? క్షేమము కావాలి. పట్టణాలు క్షేమము, తర్వాత గ్రామాలు క్షేమము, తర్వాత వీధులు క్షేమంగా ఉండాలంటే ప్రార్థన. అందుకని చూడండి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. దాని క్షేమమే. ఏ క్షేమము? పట్టణం క్షేమము, నగరం క్షేమము, వీధులు క్షేమము. అన్ని క్షేమంగా ఉంటేనే మనం క్షేమంగా ఉంటాము. ఎన్నో విషయం ఇది? 6వ విషయం. 7వ విషయం చూసుకొని మనం ముగించుకుందాం. చూడండి, కొరింథీ రాసినటువంటి మొట్టమొదటి పత్రిక, కొరింథీ రాసిన మొట్టమొదటి పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయము, మొదటి కొరింథీ 14వ అధ్యాయము, మరి మొదటి కొరింథీ 14వ అధ్యాయము 12వ వచనం చదువుకొని ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. మొదటి కొరింథీ 14వ అధ్యాయము మరి 12వ వచనం చదవండి. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు కనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలు నిమిత్తము మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయుడి. నా ఎమ్మడి చెప్పండి. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయుడి. కాబట్టి ఏది క్షేమము? సంఘక్షేమము. కాబట్టి దానికి ముందు పట్టణ క్షేమము, తర్వాత 7వదిగా సంఘక్షేమము. సంఘము క్షేమంగా ఉండాలంటే ఏముండాలి? ఆత్మ సంబంధమైన వరములు ఆసక్తితో వాటిని ఏం చేయాలి చెప్పండి? వాటిని అపేక్షించాలి. సంఘములో ప్రతి ఒక్కరికి, రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి దేవుడు ఏమిస్తాడు? వరాలు ఇస్తాడు. ఒకరికి బాగా ప్రార్థించే వరము, ఒకరికి వాక్యం చెప్పే వరము, ఒకరికి సాక్ష్యం చెప్పే వరము, మరొకరికి ఏ వరం చెప్పండి? ఏ వరం? సువార్త చెప్పే వరము, ఒకరికి పరిచయం చేసే వరము. ఎన్ని వరాలు ఇవన్నీ! వీటన్నిటినీ చేసినప్పుడు సంఘం ఎలా ఉంటుంది? క్షేమంగా ఉంటుంది. అంతేగాని దేవుడిచ్చిన వరాలను ఉపయోగించుకోకుండా ఆ వరాలను మరి చెడ్డదాసుడిలాగా దాచిపెట్టుకుంటే చెడ్డదాసుడు ఏం చేశాడు చెప్పండి? తనాంతనాన్ని ఏం చేశాడు? భూమిలో దాచిపెట్టాడు. కాబట్టి వాటిని రెట్టింపు చేయకుండా, వాటిని అభివృద్ధి చేయకుండా భూమిలో దాచిపెట్టాడు. ఇప్పుడు ఆ యజమానుడు ఏమన్నాడు? ఆ దాసుని చెడ్డదాసుడా అన్నాడు. అలాగే మన జీవితాన్ని కూడా చెడ్డ విశ్వాసులారా, చెడ్డవారులారా అనిపించుకోకూడదు. దేవుడు మనకి ఇచ్చిన వరాలన్నీ కూడా, అది ఏ వరమైనా, చిన్న వరమైనా, ఊడ్చే వరమైనా, మరి తర్వాత చెప్పే వరమైనా, ప్రార్థించే వరమైనా, ఇవన్నీ ఎలాంటి వరాలు? ఆత్మ సంబంధమైన వరాలు. ఈ ఆత్మ సంబంధమైన వరాలు ఎప్పుడైతే మనం ఆసక్తితో వాటిని జరిగిస్తామో సంఘం ఎలా ఉంటుంది? క్షేమంగా ఉంటుంది. ఈనాడు సంఘాలు క్షేమంగా ఉండలేక ఎలా ఉంటుందని చెప్పండి? సాతాను యొక్క కీడుకు గురవుతున్నాయి. కారణం ఏంటి? దేవుడిచ్చిన వరాలను, దేవుడు అనుగ్రహించిన ఆత్మ సంబంధమైన వరాలను మరి ఉపయోగించుకోక ఏం చేస్తున్నారు? ఏదో మరి ఆదివారం క్రైస్తవులాగా వచ్చిపోతున్నారు, సండే బిలీవర్స్ లాగా వచ్చిపోతున్నారు. అందుకనే సండే బ్రదర్, మండే అదర్ అన్నట్టు. సండే వరకే బ్రదర్స్ సిస్టర్స్, మరి మండే వస్తే నువ్వెవరో నేనెవరో అన్నట్టు. అట్లా అయిపోయింది సంఘాలన్నీ కూడా. అందుకనే సంఘము క్షేమంగా ఉండాలి. ఎందుకంటే సంఘము క్షేమంగా ఉండాలంటే ఆత్మ సంబంధం వరాలు వాటిని అపేక్షించాలి. ఆ విధంగా ఉన్నప్పుడే మరి మనకు క్షేమము దేవుడు కలుగు చేస్తాడు. కాబట్టి ఇప్పుడు దినవాక్యం యొక్క వాక్యం చదువుకొని మనం ప్రార్థనకి వెళ్ళిపోదాం. చూడండి, మొదటి సమూయేలు 25వ అధ్యాయం 6వ వచనం. మొదటి సమూయేలు 25వ అధ్యాయము 6వ వచనం. ఈ దినవాక్యాన్ని మనం చదువుకొని మరి ప్రార్థన చేసుకుందాం. 25వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి
నీకు కలిగిన క్షేమము అంతటికి క్షేమమునిగాక అని పలికి ఈ వర్తమానము తెలియచెప్పాను. కాబట్టి మరి ఏ విషయాల్లో ప్రార్థన పూర్వకంగా మనం క్షేమాన్ని మరి కోరుకోవాలో, మరి ఏ విషయాల్లో మనము మరి ఉంటే మనకు క్షేమము దేవుడు కలుగు చేస్తాడో 7 విషయాలు మనం చూసాం. ఈ 7 సంగతుల ప్రకారంగా మనం ప్రార్థన పూర్వకంగా మనం దేవుని సన్నిధిలో సహాయం వేడుకొని ఆ రీతిగా ప్రార్థన మనము మరి కొనసాగుదాముగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుమంటివి ప్రభువా సంకట సమయములో, ప్రార్థించుమంటివి ప్రభువా సంకట సమయములో, దయచూపి నన్ను కరుణించి ప్రేమతో ఆదరించుమయా, దయచూపి నన్ను కరుణించి ప్రేమతో ఆదరించుమయా, నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని.